ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. ఈ మేరకు నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చర్చించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన వాయు కాలుష్యం ఏర్పడి రకరకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్ రావు మాట్లాడుతూ ఫ్యాక్టరీకి వాడే నీటి వలన వ్యవసాయ పంటలకు నీటి కొరత ఏర్పడుతుందన్నారు. కిసాన్ సెజ్లో వ్యాపార పరిశ్రమలు పెట్టడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములను దారదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఫ్యాక్టరీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ క్షేత్రాలు, రీసెర్చ్ సెంటర్స్ ఇటువంటి వ్యవసాయ ఆధారంగా పెట్టుకునేటువంటి వాటిని మనం స్వాగతించవచ్చు. అందుకని ఈ గవర్నమెంట్కి మనం ఆ పద్ధతులు విజ్ఞప్తి చేయాలి. ఇథనాల్ అనేది మామూలుగా మన వాళ్ళు చెప్పారు, ఇథైల్ ఆల్కహాలు, మెథైల్ ఆల్కహాలు, క్లోరోఫాము, డైజోఫాము ఇవన్నీ విష వాయువులు వెదజల్లేటువంటి కంపెనీలు. మనకి కాలుష్య ప్రభావం చిన్న మన అనుభవాలే ఉన్నాయి. ఎన్టీఎస్ ఉంటే 30 మెగావాట్లు తయారు చేసేటువంటి ఎన్టీఎస్ ఉంటే దాని బూడిద ఆ గాలి ఎక్కడికి వచ్చేదో మనం చూసాము. ఏది 30 మెగావాట్లు. ఆ 30 మెగావాట్ల నుంచి 3000 మెగావాట్లకు వచ్చింది. మనం జెన్కోనే 2000, పక్కన ఉండేటువంటి కంపెనీలన్నీ ఒక 5-6 వేల మెగావాట్ల కంపెనీలు వస్తే వాటి ప్రభావం ఎట్టుందో మనం చూస్తూ ఉన్నాం. అది కేవలం బొగ్గు గాలేది. బొగ్గు గాలితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, దుమ్ము ధూళి వస్తుంది. దానికే ఎంత ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. ఊళ్ళు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మా ఊళ్ళని ఖాళీ చేయండి అని జనాలు మొరపెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. జనాలే నేలటూరు గ్రామస్తులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఆ పక్క జన్కో, ఇంకో పక్క మగొండం గాయత్రి పేర్లు మారిపోయి సెమ్కార్పుగా మారిపోయింది. మళ్ళీ ఈ ఫ్యాక్టరీలన్నీ వచ్చి మా ఊరిని ఖాళీ చేయించండి అని గ్రామస్తులే మారిపెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు వల్లనే కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి బొగ్గు నిల్వలు, ఐరన్ ఓర్ ఎగుమతి, దానివల్ల వచ్చేటువంటి దుమ్ము ధూళి, దానివల్ల వచ్చేటువంటి ఈ కాలుష్యంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ల బాధిన పడి అక్కడ పంటలు పండకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒక చిన్న షుగర్ ఫ్యాక్టరీ, అది రైతులకు ఉపయోగపడే ఫ్యాక్టరీ కాబట్టి దాన్ని భరించాము. మొలాసిస్ వాసన వస్తామన్నా అటు పోతే ఎంత వాసన వచ్చేదో మనం అందరం కూడా భరించాం. అందుకని అటువంటి చిన్న పరిశ్రమలు వస్తేనే అంత కాలుష్యం ఉంటే, ఈ బొగ్గు ఆధార పరిశ్రమలు వస్తే ఈ విధంగా కాలుష్యం ఉంటే, ఇక ఇథనాల్ లాంటి కెమికల్ ఫ్యాక్టరీని అక్కడ పెడితే ఎంత ప్రభావం ఉంటుందో మనందరికి కూడా తెలుసు. అందుకని దీని ముక్త కంఠంతో మనం అందరం కూడా వ్యతిరేకించాలి.